క్రైమ్ అలర్ట్. మొదటగా జవహర్ నగర్లో జరిగిన దారుణ హత్య కేసు వివరాలను తెలుసుకుందాం. మల్కాజిగిరిలో దారుణ హత్య. ఆర్థిక లావాదేవీలే కారణమా? హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి రక్తపాతం చోటు చేసుకుంది. మల్కాజిగిరి జోన్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటరత్నం అనే 46 ఏళ్ల వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తుకు వేగవంతం చేశారు. వెంకటరత్నం అనే వ్యక్తిని కత్తులతో తల, మెడ, కడుపు, వీపు భాగాల్లో విచక్షణారహితంగా నరికి ఆ తర్వాత బండరాయితో మోది చంపినట్టు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా భావిస్తున్నామని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. ఈ హత్యలో రివాల్వర్ను కూడా ఉపయోగించారన్న వార్తలపైన పోలీసులు దృష్టి సారించారు. హతుడైన వెంకటరత్నంపై గతంలో ధూల్పేటలో ఒక హత్య కేసు ఉన్నట్లు, అలాగే రౌడీ షీట్ కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంలు సంఘటనా స్థలానికి చేరుకొని కీలక ఆధారాలను సేకరించాయి. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ కేసును సంబంధించి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ ఏమన్నారో వినండి. మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నం, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. అన్నీ చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్నీ కూడా చెప్తాను. కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు, ధూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికిరనేది నిజమే? ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది, అవన్నీ వస్తాయి. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్నీ కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంతకు మించి మనం. థ్యాంక్ యూ సార్.